హాయ్ అండి, చూడండి జిలేబులు బాగా తోమి కడిగి పెట్టుకున్నాం చిన్న చిన్న ముక్కలు చేసి. సో టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కర్రీ చేసేదానికి. కొంచెం నూనె పోసి ఆవాలు వేసాను, ఆవాలు ఎగుతా ఉన్నాయి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఆవాలు వేగిన కరివేపాకు, ఎర్రగడ్డలు వేసాను. ఎర్రగడ్డలు అయితే బాగా వాడిపోతున్నాయి. కొంచెం సాల్ట్ వేసి నమ్మకం తొందరగా వేగిపోతుంది. అందుకే నేను టమోటా, ఎర్రగడ్డ వాడ్చేటప్పుడే కొంచెం ఉప్పు కల్లు వేసుకుంటాను, తొందరగా వాడిపోతుంది. నేనైతే ఉప్పు కల్లే వాడతాను. సో కూరలో ఉప్పు సరిపోకపోతేనే నేను సాల్ట్ వాడతాను. తర్వాత కూర అంతా ప్రిపేర్ అయిపోయినాక చూడండి బాగా వాడిపోయింది టమాటా ముక్కలు. చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకున్నాను నేనైతే. సో మాకు సరిపోయేంత కారం వేసుకున్నాను, పిల్లలు కాబట్టి ఎక్కువ తింటారు కాబట్టి వేసుకున్నాను, మీకైతే వేసుకోండి. సో నూనె చూడండి ఎంత వేసాను, చింతపండు నీళ్ళు వాటర్ పోసాను. బాగా పులుసు తెలిపిన తర్వాత చేపల ముక్కలు వేస్తున్నాను. చూడండి బాగా పులుసు తెలినాక వేయాలి, ఎందుకంటే చేపలు బాగా ఉడికిపోతే ముక్కలు ముక్కలుగా తునిగిపో